ఉన్నాయి. అయితే ఈ అడ్మినిస్ట్రేషన్ లోపం వల్ల ఈ 6 గ్యారెంటీలు ఫెయిల్ అవ్వడం వల్ల మాటలకే వీళ్ళ మేనిఫెస్టోలు ఉండడం వల్ల ఇక్కడ ఆటోమేటిక్గా అటు బీజేపీ కూడా సైలెంట్గా ఉండడం వల్ల, అంటే బీజేపీలో సరైన నాయకత్వం, అధ్యక్షుడు ఎవరు అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. సో ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలను బీజేపీ సరిగ్గా అడ్రస్ చేయలేకపోతుంది. సో దీనివల్ల ఏమైపోయిందంటే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ గ్రాఫ్ అనేది పెరుగుతా పోతా ఉంది. ఆటోమేటిక్గా బీఆర్ఎస్ గ్రాఫ్ అనేది పెరుగుతూ ఉంది. అంటే ఎవరో ఇప్పుడు ఏ రకంగానైతే బీఆర్ఎస్ స్వయం కృపారాధన చేసుకుందో, ఏ రకంగానైతే వాళ్ళ తప్పులు వాళ్ళే చేసుకొని వాళ్ళ వల్లనే ప్రభుత్వం పోయిందో, అదే తప్పు వాస్తవానికి రేవంత్ చేస్తూ ఉన్నాడు. అదే తప్పు రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. సో మితిమీరినటువంటి ధనదాహంతో, మితిమీరినటువంటి కుటుంబ సభ్యులను మొత్తం కూడా ఇష్టానుసారంగా గాలికి వదిలేయడంతో, ఎటువంటి కండిషన్స్ లేకుండా ఉన్నదంతా దోచుకో, దొరికిందంతా దాచుకో అన్న ఫార్ములాని రేవంత్ రెడ్డి గారు యూజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సీఎంఓలో ఏం జరుగుతోందో కూడా రేవంత్ రెడ్డికి తెలియనటువంటి పరిస్థితి. ఏం జరుగుతుందో, అతన్ని ఎవరెవరు వాడుకుంటున్నారో, ఎవరెవరు అతనితో ఫుట్బాల్ ఆడుకుంటున్నారో అతనికి అర్థం కానటువంటి పరిస్థితి. అది ఏంటి అనేది నేను మళ్ళీ చెప్తా, ఈ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది మొత్తం చెప్తే. బట్ ఎక్కడ వస్తుంది ప్రాబ్లం? ఎందుకు ఈ 40 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మాకొద్దు, ఈ రేవంత్ మాకొద్దు అని చెప్పి ఎందుకు అంటున్నారు? ఎందుకంటే గ్రామాలలో, రూరల్ ఏరియాస్లో మళ్ళా సారు రావాలి, కారు కావాలి, కారే రావాలి, సారే రావాలని చెప్పి మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు? అసలు ప్రజలకి కావాల్సింది ఏంటి? ఎందుకు అందరూ నారాజై ఉన్నారు? ఎందుకు అందరూ కాంగ్రెస్ని విపరీతంగా తిడుతూ ఉన్నారు? ఎందుకు ఇంత వ్యతిరేకత? నిజంగా సంక్షేమ పథకాలు ఒక్కటైనా కారణం? ఒకవేళ సంక్షేమ పథకాలే కారణమైతే మరి చాలామంది రాజకీయ నాయకులు, చాలా పార్టీలు ఉన్నాయి, చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ ఆ పార్టీలలో ఎన్ని పార్టీలు నిజంగా మేనిఫెస్టోలో ఉన్నవన్నీ కూడా క్లియర్ చేసింది? ఎన్ని పార్టీలు మేనిఫెస్టోలో ఉన్నవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళింది? మీరు ఆలోచించాలి. కానీ వాస్తవానికి ప్రజలకు చాలా ఓపిక ఎక్కువ. ఒక సంవత్సర కాలంలోనే మేనిఫెస్టోలో ఉన్నవన్నీ కూడా జరిగిపోవాలి అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా అనుకోరు. ఒకటి పాయింట్ నెంబర్ 1, సంక్షేమ పథకాలు ఫెయిల్ అవ్వడం వల్లనే కాంగ్రెస్ పార్టీ పడిపోతుందా, ప్రభుత్వం కూలిపోతుందా అంటే కాదు అని నేను అంటా. 2 రకాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకు కాదంటున్నావు శ్రావ్య? ఎస్, గతంలో కూడా బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలించినప్పుడు కాంగ్రెస్ ఉంది, మళ్ళీ వేరే పార్టీలు కూడా ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా 5 సంవత్సరాలు అయిపోయినా సరే మేనిఫెస్టోలో కొన్ని మాత్రమే వీళ్ళు మేనిఫెస్టోలో ఉన్నవన్నీ హామీలు నెరవేర్చారు తప్ప అన్నీ కూడా నెరవేర్చలేదు. అది కూడా 5 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉండగా ఎలక్షన్స్కి ఒక సంవత్సరం ముందర ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు. మళ్ళీ ఎక్కడ వస్తుంది ప్రాబ్లం? మరి ఎందుకు ప్రజలు కూడా ఈసారి ఎట్లా ఉంటుందంటే రేవంత్ రెడ్డి గారు, ప్రజలు కూడా మీరు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోవాలి. నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు మాత్రమే కాదు, మీ వెనకాల ఉన్నటువంటి కంత్రులతో సహా, అండ్ బీఆర్ఎస్ ముఖ్యంగా మీ వెనకాల ఉన్నటువంటి కంత్రులు, అందులో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు అండ్ మీ ఎమ్మెల్యేలుతో సహా రాష్ట్ర ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారు మాకొద్దు, ప్రభుత్వం